హాయ్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డాక్టర్ అనిత, విస్మైల్స్ డెంటల్ వీరంగుడ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి టీత్ క్లీనింగ్. దీన్నే స్కేలింగ్ అని కూడా అంటాము. టీత్ క్లీనింగ్లో వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ క్లీనింగ్, రెండోది వచ్చేసి డీప్ క్లీనింగ్. మనకి నార్మల్ క్లీనింగ్లో వచ్చేసి ఏంటంటే టీత్ మీద స్టెయిన్స్ ఉన్నప్పుడు అండ్ గార పట్టేస్తున్నప్పుడు నార్మల్ క్లీనింగ్ చేస్తాము. ఇది అందరూ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ అయ్యి నీడ్ ఉన్నప్పుడు నార్మల్ క్లీనింగ్ అనేది గ్యారంటీగా చేయించుకోవాలి. రెండోది వచ్చేసి డీప్ క్లీనింగ్. డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేస్తామంటే టూత్ మౌత్ బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు, మనకి గమ్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, అంటే స్వెల్లింగ్ ఉన్నప్పుడు, మనకి గమ్స్ బ్లీడ్ అవుతున్నప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ ఇంకోటి వచ్చేసి టీత్ మీద గార అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ సిచ్యువేషన్స్లో అనేది మనం డీప్ క్లీనింగ్ చేస్తాము. మనం నార్మల్ క్లీనింగ్ వచ్చేసి టీత్ ఈ క్రౌన్ స్ట్రక్చర్ వరకు, గమ్ లైన్ వరకు చేస్తాము నార్మల్ క్లీనింగ్. అదే డీప్ క్లీనింగ్ వచ్చేసి ఈ గమ్ లైన్ నుంచి లోపలికి కూడా ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఎక్కడైతే గారం ఉందో అక్కడ డీప్గా క్లీన్ చేస్తాము. ఈ డీప్ క్లీనింగ్ వల్ల మనకి క్యాలిక్యులస్ అనేది రిమూవ్ అయిపోయి గమ్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, స్కేలింగ్ అనేది పెయిన్ఫుల్ అని. లేదండి, స్కేలింగ్ అనేది పెయిన్ఫుల్ కాదు. ఇంకొకటి ఏంటంటే స్కేలింగ్ ఎంత టైం పడుతుంది అని అడుగుతుంటారు. స్కేలింగ్ నార్మల్గా 15 to 30 minutes ఆ టైంలో అనేది స్కేలింగ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, స్కేలింగ్ చేయించుకున్నాక గ్యాప్స్ వస్తున్నాయండి అంటారు. స్కేలింగ్ వల్ల గ్యాప్స్ రావండి. యాక్చువల్గా ఏంటంటే చిగుర్లలో గార ఫామ్ ఉండటం వల్ల ఆ క్యాలిక్యులస్ ఆర్ గార వీటి వల్ల ఏమవుతుందంటే మనకి గమ్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ అవుతాయి. ఇన్ఫ్లమేషన్ అయ్యి గమ్స్ స్వెల్లింగ్ అయ్యాక టీత్ మధ్య గ్యాప్స్ అనేవి వస్తాయి. ఈ గ్యాప్స్ మనకి క్యాలిక్యులస్తో హైడ్ అయిపోయి ఉంటాయి. మనకి వన్స్ క్లీనింగ్ చేసిన తర్వాత ఆ గ్యాప్స్ అనేవి మనకి విజిబుల్ ఉంటాయి. దాంతో చాలామంది టీత్ క్లీనింగ్ చేసిన తర్వాత పళ్ళ మధ్య గ్యాప్స్ వస్తున్నాయండి, పళ్ళు లూజ్ అయిపోతున్నాయండి అంటారు. టీత్ క్లీనింగ్ చేసిన తర్వాత పళ్ళు లూజ్ అవ్వండి, ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతాయి. మనకి ఎప్పుడెప్పుడు డీప్ క్లీనింగ్ చేయాలి. డీప్ క్లీనింగ్ వచ్చేసి గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తున్నప్పుడు, గమ్స్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు, మౌత్ నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తున్నప్పుడు, ఇంకా చిగుళ్ళ మీద గార అనేది ఎక్కువ ఫామ్ అయినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్లో డీప్ క్లీనింగ్ చేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలియని ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మనకి చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా అనేది బ్లడ్ స్ట్రీమ్లో కలిసి హార్ట్కి రీచ్ అవుతుంది. దీనివల్ల చాలా డిసీజెస్ అనేవి, హార్ట్ డిసీజ్ అనేది చిగుళ్ళ లో ఉండే బ్యాక్టీరియా వల్ల కూడా హార్ట్ డిసీజెస్ వస్తాయి. ఈ చిగుళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ డిసీజెస్ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. మనకి డయాబెటీస్ పేషెంట్స్ మెయిన్ ఎస్పెషల్లీ చిగుళ్ళు అనేవి ఎవ్రీ 6 months గ్యారెంటీగా క్లీన్ చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే డయాబెటీస్ వల్ల మనకి గార ఫామ్ అయ్యి మనకి చిగుళ్ళు ఎక్కువ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బోన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.